రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రీసెంట్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో ప్రభుత్వోద్యోగుల సంక్షేమం కొరకు కొన్ని నిర్ణయాలైతే తీసుకున్నారు. దాంట్లో ఒక మంచి పథకం గురించి తెలుస్తా ఉంది. మొదటిది ఉద్యోగుల ప్రమాద బీమా పథకం. ఇది దేశంలో ఎ అంటే మొదటిసారి అంటే మన కాంట్రిబ్యూషన్ ఏమి లేకుండా ప్రమాద బీమా అది కల్పించడం జరుగుతుంది. ఇదే పథకం సింగరేణి, ట్రాన్స్‌కోలో కూడా అమలు చేస్తున్నారు. ఆ తరహాలోనే రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్‌కి వర్తిస్తుంది. దీని ప్రకారం ప్రమాదవశాత్తు ఎవరైనా ఎంప్లాయీ మరణిస్తే వాళ్ళకి 1.2 కోట్లు బీమా పరిహారం అందుతుంది. అది 60 ఏళ్ల వరకు, సహజ మరణానికి 10,00,000. ఇది ప్రభుత్వ కార్పొరేషన్‌లు, ప్రభుత్వ రంగ పరిధిలోని అన్ని సంస్థలు రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే. మరియు పెన్షనర్లకు కలిపి ఆహ్, 7.5 లక్షల మందికి ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది. సో, ఇక్కడ ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఏందంటే 60 ఏళ్ల వరకే అన్నారు. మళ్ళా పెన్షనర్‌కి ఎలా వర్తిస్తుందనే దాని మీద క్లారిటీ లేదు. అది చూడాలి మనం. ఆహ్, ఇంకా క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ గురించి ఇంకో ఇన్ఫర్మేషన్ అండి. ఈహెచ్ఎస్ అమలుకి ఆమోదం ఇచ్చారు. దాదాపు 3,50,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లకు దాదాపు వారి కుటుంబాలకి 15,00,000 మంది వరకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. దీంట్లో క్యాష్‌లెస్ స్కీమ్ దాదాపు 652 హాస్పిటల్‌కి ఎంపానల్ అయినట్టు విషయం తెలుస్తా ఉంది. దీంట్లో దాదాపు 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీన్ని గూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నాణ్యమైన వైద్యం కోసం హెల్త్ కార్డ్ జారీ చేస్తారని తెలియజేయడం జరిగింది. దీనికి ఉద్యోగులు బేసిక్ పే నుండి 1.5% అంటే సపోజ్ మీ జీతం బేసిక్ 1,00,000 అయితే 1,000 వాటా చెల్లించాలి. అంత మొత్తంలో ప్రభుత్వం మ్యాచింగ్ వాటా ఇస్తుంది. సో, ఏడాదికి లెక్క కట్టిన అమౌంట్ 428 క్రోర్స్. సో, టోటల్ 1,050,00,00,000తో ఈ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య విజ్ఞాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇది వేరే విషయం. సో, మనకు సంబంధించింది ఎంప్లాయీస్ వరకు 2 అండి. ఒకటేమో ఆహ్, ప్రమాద బీమా అంటే సహజ మరణమైతే 10,00,000 ఆహ్, యాక్సిడెంటల్ డెత్ అయితే 1.2 క్రోర్స్. ఇంకా ఈహెచ్ఎస్ క్యాష్‌లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ వీటిలో 1.5 బేసిక్‌లో మనం చెల్లిస్తే అంతకు ఈక్వలెంట్‌గా గవర్నమెంట్ చెల్లిస్తుంది. మనకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ దీంట్లో వస్తుంది కాబట్టి ఇది మంచి విషయమే. దీంట్లో నేను చెప్పినందుగా ప్రభుత్వంలో ఇంకా మనకి ఈ అంటే ఈ స్కీమొస్తే మన డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. సో, చూద్దామండి. ఇది నెక్స్ట్ ఎప్పుడొస్తుందో అమల్లోకి. ఇంకా ఇట్లాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.